ఐషు 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 ఏంటి? అర్జెంట్ వాష్రూమ్. నో వే. అరే సర్లే, ఇక్కడ అలాగో ముగ్గు లేదు, నేను గొబ్బెమ్మేసా, నువ్వు వచ్చి ముగ్గేయి. ఐషు, ఒక కాఫీ. అంటే తొందరపడి ఇచ్చేస్తావేమని వద్దని చెప్తున్నా. ఏంటే, నీకు ఇంకా కప్పు ఇంత పిచ్చిపోలేదా? ఐషు, ఇలా అలిగితే ఎలా? నేనేదో కోపంలో వాగేశాను, వదిలేయచ్చు కదా. సరే, వెళ్తున్నా మరి. ఇప్పుడు దీనికి ఎలా చెప్తే కన్విన్స్ అవుతుందబ్బా? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి, ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేయాలి. ఐషు, సారీ సారీ అబ్బా, రియలీ సారీ. ఐషు, కన్విన్స్ అయిపోవే ప్లీజ్. ఏంటో ఐషు, మెసేజ్లో ఆడుకుంటే కాదు కదా. దీనమ్మా, ఈ అమ్మాయి అసలు ఎలా కంట్రోల్ చేసుకుంటుందిరా బాబు. భోజనానికి రాని ఒక మాట అంటే సరిపోద్దిగా, అనవసరంగా గ్లాసులు ప్లేట్లు టేబుల్కి ఎందుకు బాధడం? ఐషు, ఎంతసేపు అలా మూతి ముడుచుకొని ఉంటావే? ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. ముంబై వెళ్తున్నాయి థర్స్డే, మళ్ళీ వెనస్డే తిరిగి వస్తా. 6 days? నేను వస్తా ఐషు. రా, కానీ నాకు గెస్ట్ హౌస్ ఇస్తున్నారు, నేను అక్కడే ఉంటా. నేను వెళ్ళేది వెకేషన్కి కాదు, ఆఫీస్ పని మీద వెళ్తున్నా. సో నాకు వర్క్ ఉంటుంది. పోనీ ముంబై వెళ్ళే వరకైనా నాతో మామూలుగా ఉండొచ్చు కదా. పోనీ ఆ ప్లేట్లో ఉన్న అన్నమైనా కంప్లీట్ చేయవే. ఎస్, ఇట్స్ డన్. ఐశ్వర్య, నీతో మాట్లాడాలి. Yeah, I have mailed you. You really have a great voice. Thank you. You look so pretty on that day too. ఐశ్వర్య, నీతో మాట్లాడాలి. కుదురుతుందా కుదరదా? ఐశ్వర్య ఎవడాడు? నీ మామ బర్రి రా, మీ మామ బర్రి. Hey, I'm sorry. Can I talk to you later? Okay, bye. Yeah. నేను వర్క్ లో నన్ను కనబడట్లేదా? ఏంటి సొల్లు వాగడమా? అది నా పర్సనల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కరోనా వ్యాక్సిన్ కనిపెట్టావా? టెర్రరిస్ట్ అటాక్ ఆపావా? నువ్వేసేది సొల్లే కదా. అంటే మన డిస్కషన్ వాల్యూ లేదా? వాల్యూ ఉందనే అనుకున్నాను, కానీ నువ్వేగా ఓన్లీ రూమ్ రెంట్ కోసమే నా మాట వింటున్నానన్నావు. అప్పుడే అర్థమైంది, పెద్దగా కంగారు పడాల్సిన అవసరమే లేదు. అబ్బా ఐశ్వర్య, ఏదో కోపంలో వాగుతానబ్బా, నీకు తెలుసు కదా. ఇదంతా కాదానంద్, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఐషు, నేను ఇంటికి నీ మీద ఇష్టంతోనే వచ్చానే, నువ్వు రెంట్ కడతావని కాదు. నేను అడిగింది ఇప్పుడు రూమ్కి ఎందుకు వచ్చావని. ఎలాగో ముంబై వెళ్ళిపోతున్నావు, నాతో నార్మల్గా ఉండొచ్చు కదా. సరే, చిన్న హెల్ప్ చేయతే. ఏంటి? అక్కడ పెన్ను పేపర్ ఉంది, తీసుకున్నా. ఇది డీల్ అంటే. ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి,
రాసివ్వు, అలానే బట్టి కొడతా, ఓసారి రిహార్సల్ చేస్తా. నీతో నీకు కావాల్సినట్టు మాట్లాడతాను, ఓకేనా? ఏమైంది? రాసివ్వు. ఐషు, మనందరికీ నోడుదులు ఉంటుంది. ఎవరికి ప్లాన్ చేసుకుని మరీ హట్ చేయాలని మాట విసిరారు. మన టైం బ్యాడ్ అయితే వాళ్ళు బాధపడతారు, బాగుంటే నవ్వుతారు, అంతే. నువ్వు ఎందుకు మాట్లాడట్లేదో నాకు అర్థం కావట్లేదు. బాధ వచ్చింది, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓ, ఏంటా క్లారిటీ? నేను వింటాను. దూరం పెడదామనుకున్న వాళ్ళని నేనే ఒక కారణం ఇచ్చానని. వాట్ యు మీన్? ఏం లేదు, నథింగ్. నువ్వు మీ వాడితో మాట్లాడుకో. ఆనంద్, ఆనంద్, వాట్ యు మీన్ ఆనంద్? ఏం లేదే, అప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నేను తిట్టే నువ్వు తిట్టేదానివి, లవర్స్గా ఉన్నప్పుడు కొట్టేదానివి కూడా. తర్వాత మళ్ళీ నువ్వే వచ్చి ముద్దు పెట్టుకునేదానివి. కానీ ఇది కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలేదు. పర్లేదు, ఈ మాత్రం కొత్తదనం ఉండాలి, లేకపోతే మనుషులకి బోర్ కొట్టేస్తారు. ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు నాతో మనీ కోసం ఉన్నావు అని చెప్పలేదే. చెప్తే నేల కింద పాతేసేదాన్ని. ఐషు, నేను దాని గురించి ఆల్రెడీ సారీ చెప్పాను కదరా. ఐషు, నేను నిన్ను డ్రాప్ చేస్తా. అవసరం లేదు. శ్రీను అనే నా కొలీగ్ వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు. సీని ఎవరు? నిన్నే అడుగుతున్నా, సీని ఎవరు? దారిలో పోయే దానయ్య, నీకెందుకు? పోయి స్వప్నాన్ని అడుక్కోపో. ఇప్పుడు స్వప్నాన్ని ఎందుకు మధ్యలో లాగుతున్నావు? నీకెందుకు అదంటే అంత తెలిసి? నాకు పిచ్చ కోపం ఇక్కడే వస్తుంది. కనీసం నేను ఎందుకు హర్ట్ అయినా కూడా అర్థం చేసుకోలేవు. ఏ, ఎందుకు హర్టయ్యావు? నువ్వు రెండు కట్టుతావు కాబట్టి నేను ఉంటున్నా, నేను చెప్పినందుకేగా. అందుకే కదా కోపడుతున్నావు. వావ్, సూపర్ గా చెప్పావు. వెళ్ళి సుమాక క్యాష్ ప్రోగ్రామ్ లో బజార్ నొక్కి చెప్పు, క్లాప్స్ కొడతారు. ఐశ్వర్య, మళ్ళీ ఎదవడానికి సారీ చెప్తున్నట్టుంది. ఆనంద్, నీకు నాకు తేడా ఏంటో తెలుసా? నువ్వు సారీ చెప్పినప్పుడల్లా నేను ఒప్పుకోవాలి అనుకుంటావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు సారీ చెప్తావా? సారీ చెప్తావా? అబ్సల్యూట్లీ రాంగ్. నేనెవరికి సారీ చెప్పను. మనకు కావాల్సిన వాళ్ళని కన్విన్స్ చేయడం కంటే పెద్ద బుర్ర తక్కువ పని ఇంకోటి లేదు. నువ్వు సారీ చెప్పినప్పుడల్లా నీ తప్పు నువ్వు ఒప్పుకుంటావు. నువ్వు ఒప్పుకున్నప్పుడల్లా నీ మాటలన్నీ నా బుర్రలో తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇంకా కోపం వస్తుంది. మనం అనే వర్డ్ కి మీనింగ్ అందరితో గుంపుగా ఉండడం కాదా ఆనంద్? ఒకరితో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్టు అనిపించకపోవడం. నువ్వెప్పుడైతే స్వప్నతో నన్ను కంపేర్ చేశావో అప్పుడే మనం అనే వర్డ్ ని విడగొట్టేశావు. నువ్వు మళ్ళీ అతికించాలని ట్రై చేయకు, అది అతకదు కూడా. నాకు నీలా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం రాలే కానీ హ్యాపీ జర్నీ. అండ్ బై ద వే, నేను సీను గురించి అడిగింది జెల్సీ వల్ల కాదు, జాగ్రత్తగా ఉంటావో లేదో అని. ఓ, థ్యాంక్స్ ఫర్ ది కన్సర్న్. మీ సీను గడు వచ్చినట్టున్నాడు, రా. హాయ్ ఇషు. హాయ్. ఎవరితోను? హీస్ మై బాయ్ ఫ్రెండ్. వీఆర్ లివింగ్ టుగెదర్. అచ్చా, ఓకే. హాయ్. హాయ్ హాయ్. ఐశ్వర్య, ఒకసారి. ఏంటి బేబీ? ఐషు, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చేయి. ఏయ్, ఎందుకు హక్ చేసుకున్నావు? అంటే ఐ థింక్ సో, నేను నిన్ను మళ్ళీ లవ్ చేస్తున్నా. నువ్వు వెళ్ళిపోతుంటే ఆ బాధ నాకు తెలుస్తుంది. ఐ రియలీ లవ్ యూ ఐషు. ఆనంద్, ఐఎమ్ నాట్. ఇబ్బందిగా ఉందా? నువ్వు కనిపించిన ప్రతి నా కొడుక్కి బాయ్ ఫ్రెండ్ అని, అన్నయ్య అని ఇంట్రడ్యూస్ చేస్తే నాకు కూడా ఇలాగే ఇబ్బందిగా ఉంటుంది. నీకు నిజంగా గట్స్ ఉంటే వీడు నా ఎక్స్, ఇప్పుడు ఫ్రెండ్లా కలిసి ఉంటున్నాను అని ఇంట్రడ్యూస్ చేయి. దాని తర్వాత నువ్వు చెప్పే పత్తి డైలాగ్స్ అన్నీ వింటాను. అప్పుడు మనం కూర్చొని వినడానికి వీలుగా, చెప్పడానికి సులువుగా
కూర్చొని డైలాగ్స్ రాసుకున్నాం. ఇంకోసారి ఇష్టం వచ్చిన వరుసలతో పిలిస్తే లిప్ కిస్ పెట్టేస్తాను. బయలుదేరా. ఐశ్వర్య, ముంబైకి తీసుకెళ్లాల్సిన ఫైల్స్ అన్ని పెట్టుకున్నావు కదా? అన్ని బ్యాగ్ లో పెట్టేశాను. బాయ్ ఐశ్వర్య, బాయ్ ఫ్రెండ్. బేబీ బాయ్. ఎల్లా కాల్ చేయి. ఆనంద్. శ్రీను బ్రో, మర్చిపోయాను, ఐశ్వర్యకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు ఇప్పటివరకు తెలియదు. ప్రతి అర్థమైన వాటి గురించి చెప్తుంది కానీ మీ గురించి చెప్పలేదు. నేనే ప్రతి అడ్డమైన విధవకి నా గురించి చెప్పొద్దన్నా. ఓహో. బాయ్ బేబీ, ఐ విల్ మిస్ యూ. అరుణ్ని అడగనని చెప్పే. బాయ్. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? బలిసిందా? ఫోన్ సైలెంట్ లో ఉండే. చెప్పు. నిన్నటి గురించి మాట్లాడాలి. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకున్నా, నా మీద చెయ్యి వేసినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఎదురుగా ఉన్నప్పుడు ఏం పీకలేదులే గానీ ఇప్పుడు పేలుతున్నావేంటి? నువ్వు మాత్రం బాయ్ ఫ్రెండ్ అనొచ్చు, అన్నయ్య అనొచ్చు. నేనేం నిన్ను హక్ చేసుకోలేదు. ఆడదాన్ని హక్ చేసుకుంటే కంట్రోల్ చేసుకుంటది, కానీ మొగాడు ముద్దుగా ఒక మాట చెప్తే చాలు. నిన్న రాత్రి నుంచి నాకు రకరకాలుగా ఉంది. అంటే నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అనే మ్యాటర్ నిజమే అనమాట. ఏమో నాకు తెలీదు, లోపల తీగలు తెగిపోతున్నాయి. హక్ చేసుకున్నప్పటి నుంచి మైండ్ తుప్పింది బంగారం. నాకేం క్లారిటీ రావట్లేదు. నువ్వు చెప్తూ ఉండు, నేను వింటా. అరుణ్ కలిశాడు. ఈసారి చెప్పావు. చిన్న తాతయ్య మాను కూడా తోడలుడా. నీతో ఉన్నా కూడా నన్ను యాక్సెప్ట్ చేశాడు. నీలా లవ్ లోపల దాచుకుని బయట పెట్టకుండా ఉండలేదు. అయినా నీ మీద లవ్ లేదు, అది రాదు. హార్మోన్స్ ఎఫెక్ట్ అనుకుంటా. అదే నా స్వప్న ఉండింటే తను నేను కలిసి హలో ఐషు. నీకు బుద్ధుందా? మీటింగ్లో ఉన్నా, ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తావు. సిగ్గులేదా? ఐషు, లక్ష్మీదేవి ఫోటో కింద పడిపోయిందే. ఇప్పుడెలా? ఆగావు కదా, ఏం పర్లేదు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. నువ్వు ఎంత బిజీగా ఉన్నా నా కాల్ లిఫ్ట్ చేయాలి. నీకేం పోయేకాలమే నా కాల్ లిఫ్ట్ చేయకుండా. నువ్వు గాని ఇక్కడ ఉంటే చెప్పేవాణ్ణి. అబ్బా తిట్టకబ్బా, అసలుకే ఇక్కడ ఎవరూ లేరు. భయంగా ఉంది. నైట్ అంతా ఏడ్చాను తెలుసా. మరి నాకు కాల్ చేయొచ్చు కదరా. నేనెందుకు చేస్తాన్రా? మాటకు ముందు స్వప్న, మాటకు తర్వాత స్వప్న. చిరాకు రాదా? పొటాటో, అసలు గొడవలు ఎలా వర్కౌట్ అవుతాయో చెప్తాను. ఇప్పుడు నువ్వు విను. నువ్వు తిడుతున్నావు అనుకో, వాళ్ళు హట్ అవ్వాలంటే వాళ్ళకి నచ్చింది ఎత్తాలన్నమాట. మన మధ్యలో స్వప్నలాగా. స్వప్న పేరెత్తితే నాకెందుకు కోపం వస్తుంది? స్వప్న పేరెత్తితే కోపం రాదు, తనతో కంపేర్ చేస్తే వస్తుంది. తెలిసే చేస్తున్నావు అనమాట. తెలిసి చేస్తున్నానంటే ఇంచుమించు అలాగే అనుకో. అనుకోవడం ఏంటి ఆనంద్? కనీసం ఒక సారీ కూడా చెప్పట్లేదు. డోంట్ ఐ డిజర్వ్ సారీ? ఇదిగా కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఫ్లైట్ ఎక్కొచ్చి కొడతానే. మొన్న సారీ చెప్తే సోదంతా చెప్పాం, సారీ డిజర్వ్ అంట. ఇంకా ఇంకా
ఇంకా అంటే యాక్చువల్లీ నిన్ను మిస్ అవుతున్నాను రా. హార్మోన్సా? అదేం కాదులే, యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్పా. అంటే హార్మోన్స్కి అయితే కోటి దారులు ఉన్నాయి. అబ్బో, నీకే బెస్ట్. ఏ నీకు చేతులు లేవా ఏంటి? ఏ చిచి, యక్. ఐశ్వర్య స్టార్ట్ అవుదామా? యా ఆనంద్, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకేనా? హలో. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదే, నువ్వేం చేస్తున్నావు? నేనా, అరుణ్ డిన్నర్కి పిలిచాడు. ఓ వావే, డేటా గ్రేటే. వెళ్తున్నా అని చెప్తున్నా. మన ఫ్రెండ్సే కదా, పర్మిషన్ ఎందుకు? నేనేం పర్మిషన్ అడగట్లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంతే. సర్లే, వాడితో వెళ్ళొచ్చాక బోర్ కొడితే కాల్ చేయి. నేనేం బోర్ కొట్టి నీకు కాల్ చేయట్లేదు ఆనంద్. ఏయ్, ఎందుకు కోపడతావు? ఏమైనా పని మనసుకుని కాల్ చేస్తున్నావా? ఖాళీగా ఉన్నప్పుడే కాల్ చేస్తున్నావు. బీ కూల్ యార్. సర్లే, ఏ డ్రెస్ వేసుకెళ్తున్నావు? ఏం డ్రెస్ వేసుకోమంటావు? రెడ్ ఉందా? యూ లుక్ డామ్ హాట్ ఇన్ దట్ రెడ్. అయినా నువ్వు రెడ్ డ్రెస్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఓ, ఐ గెస్ నేను రెడ్ డ్రెస్ తీసుకుని రాలేదనుకుంటే ఇక్కడికి. తీసుకెళ్ళావే, సూట్ కేసు అదేటప్పుడు నేను చూశానుగా. అయితే మాసిపోయి ఉంటుంది. ఐల్ వేర్ బ్లాక్. ఓకే, నీ ఇష్టం, నువ్వు అడిగా కాబట్టి చెప్పానంతే. హలో, ఇప్పుడేంటి? నేనేదో రెడ్ డ్రెస్ నా చేతిలో పట్టుకునేదో బిల్డప్ ఇస్తున్నట్టు చేస్తున్నావు. ఏ ఛా, ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నావు? ఏం లేదు, బాయ్. హాయ్ అరుణ్. ఐషు, ఏమైపోయావు ఐషు? ఒకసారి కలుద్దాం కదా, దాని తర్వాత నీ ఇష్టం. ఈరోజు డిన్నర్కి కలుద్దామా? ఓకే షూర్, థ్యాంక్స్, పిక్ చేసుకుంటా. ఓకే.